నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చారు నా దగ్గరికి. సార్ నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో గూడాలలో లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేద వాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే పేదలకు ఆనాడు ఇండ్ల మంజూరు అదనంగా చేసి మా ఇన్ఛార్జ్ మంత్రులకు నేను చెప్పడం జరిగింది. ఇవాళ కొలం నేను పోయినప్పుడు అక్కడ ఆ గ్రామ పంచాయతీలో కొలం జాతికి సంబంధించిన ఈ ఆదివాసీలను ఈరోజు మాట్లాడితే ఇంకా కొంతమంది మాకు ఇంకా ఇండ్లు పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్పింది. నేను ఈ వేదిక మీద నుంచి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాలలో ఉండే ఆదివాసీ బిడ్డలకు 100% ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ ఆదిలాబాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన యువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలు చూడకండి, లేకపోతే వాళ్ళు ఎవరితో ఉంటున్నారో చూడకండి. నా సూచన ఒక్కటే, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు. గుడిసెల లేని ఆదిలాబాదు జిల్లాను నేను చూడదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా నేను శాసనసభ్యులకు సూచన చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో కొట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈనాడు తెలంగాణలో వివక్ష లేని రాజకీయాలను, వివక్ష లేని సంక్షేమాన్ని, వివక్ష లేని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం.